హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నాగెల్ల తేజ యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఎక్సెల్లో ప్రాపర్ ఫంక్షన్ ఎలా యూస్ చేస్తామో నేర్చుకుందాం. ఫస్ట్ ఒక ఎక్సెల్ షీట్ తీసుకుందాము. ఈ ఫంక్షన్ ఎందుకు యూస్ చేస్తామంటే ఒక సెంటెన్స్ ఆర్ వర్డ్లో ఫస్ట్ లెటర్ మనకు క్యాపిటల్ రావాలంటే దానికోసం యూస్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఒక పేరు టైప్ చేసుకుందాం, ప్రసాద్ రెడ్డి. నెక్స్ట్ మై నేమ్ ఈస్ ప్రసాద్. ఇంకోటి ఏబి, ఇట్లా ఏదో ఒకటి టైప్ చేస్తాము. ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తామండి. ఈక్వల్ టు ప్రాపర్, PROPER ఓపెన్ బ్రాకెట్, మనకు ఏ సెల్లో ఉండే వర్డ్ క్యాపిటల్ లెటర్లో కావాలో అది సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ప్రెస్ చేస్తాం, అంతే. ఇక్కడ గమనించండి, P క్యాపిటల్ లెటర్ వచ్చింది, R క్యాపిటల్ లెటర్ వచ్చింది. స్పేస్ వచ్చిన ఏ లెటర్ అయినా మనకు R క్యాపిటల్ లెటర్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, ప్రసాద్ రెడ్డి, P క్యాపిటల్, R క్యాపిటల్ వచ్చింది. అదేవిధంగా మై నేమ్ ఈస్ ప్రసాద్ అనే దాంట్లో MNIP క్యాపిటల్ లెటర్ వచ్చింది. కింది దాంట్లో ఏ క్యాపిటల్ లెటర్ వచ్చింది, P క్యాపిటల్ లెటర్, మిగతావన్నీ స్మాల్ లెటర్స్ వస్తాయి అన్నమాట. ఈ విధంగా ఈ ఫంక్షన్ని యూస్ చేస్తామన్నమాట. ఎక్కువ డేటా ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ యూస్ చేసి మనం బాగా స్మాల్ లెటర్లు ఎక్కువ వచ్చేటట్టుగా ఫంక్షన్ను యూస్ చేస్తామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి నాగెల్ల తేజ. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. థ్యాంక్స్.